గూటిలో గుంబనంగా ఉన్న విభేదాలు ఇక దాచలేని స్థితికి చేరాయి. చాప కింద నీరులా సాగుతున్న లుకలుకలు ఒక్కసారిగా బహిరంగమయ్యాయి. పార్టీ మూల స్తంభాల్లోనే గొడవలు ఉన్నాయన్న విషయం స్పష్టమైంది. ఈసారి మాటలే ఆయుధాలయ్యాయి. కడుపు రగిలిపోతుంది. ఐఎమ్ ఫైర్ అంటూ శివాలెత్తేలా ఊగిపోయింది. బీఆర్ఎస్ బిగ్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. ఆమె ఆగ్రహం నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు పైకి వెళ్ళింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కవిత మాటల్లో మంటలు చెలరేగాయి. కబద్దార్ బిడ్డ అంటూ వేలు చూపించేంతగా మారింది. తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పార్టీ నుంచి బహిష్కరించేలా మారిన ఆ పరిస్థితులపై వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆవేశంలో కొన్ని నిజాలు బయటపడతాయి. ఇదే జరిగింది ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపింది. గులాబీ బిగ్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె అయిన కవిత సొంత వారిపైనే ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అవినీతి జరిగిందని బాహాటంగానే మాట్లాడిన ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులను నేరుగా టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు మరక అంటించడానికి కారణం వారేనని, వారి వల్లే నాన్న పేరు డ్యామేజ్ అయ్యిందని ఆమె ఓ రేంజ్ లో వ్యాఖ్యలు చేశారు. ఆవేదన, ఆగ్రహం, ఆవేశం కలగలిపిన ఆమె మాటలిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. కేసీఆర్ మీద నిందలు రావడానికి అసలు కారణాలేంటి అని ప్రశ్నించిన ఆమె హరీష్ రావుపై నేరుగా బాంబు పేల్చారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర లేదా అంటూ ప్రశ్నించిన ఆమె వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండో టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించడమే కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని, అది అవినీతిపై చర్యల్లో భాగమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ వర్గీయులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కేవలం అధికారులను పట్టుకుంటేనే వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడుతున్నాయంటే ఆ అక్రమాలకు కారకులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై అనుమానం వ్యక్తం చేశారు కవిత. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య డీల్స్ ఉన్నాయంటూ మొత్తంగా తనలోని ఫ్రస్ట్రేషన్ ను బహిరంగంగా బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది 1,50,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన దేశంలోని అతిపెద్ద నీటి ప్రాజెక్టు. అంతటి భారీ ప్రాజెక్టు కావడం వల్ల ఇటు ప్రజల నుంచి అటు రాజకీయ వర్గాల వరకు అవినీతి చర్చల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎమ్మెల్సీ కవిత తన ప్రసంగంలో మేడిగడ్డ కుంగుబాటును పూచిక పుల్లతో సమానంగా అన్నట్టుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది పెద్ద సమస్య కాదు అంటూ కొట్టిపారేయడం ప్రజల్లో అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. నిర్మాణంలో తలెత్తిన లోపాలు, నాణ్యత నియంత్రణలో విఫలమైన వ్యవస్థ మరియు ఇసుక నేలపై నిర్మాణం చేపట్టిన తీరు అన్నీ కలిసి సమస్యకు మూల కారణాలుగా నిలిచాయి. ఇక్కడే అవినీతి ఎలా జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం పెంచుకుంటూ పోవడం ఆర్థిక పారదర్శకతపై అనుమానాలు కలిగిస్తోంది. పిల్లర్లు కుంగిపోవడం వల్ల చిత్తశుద్ధి, నిజాయితీ, నిర్మాణ సమగ్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నీటి ప్రవాహం నియంత్రణలో విఫలమైతే దిగువ ప్రాంతాల్లో వరదలు, పంట నష్టం, ప్రజల ప్రాణాలకు ప్రమాదం వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. ఈ నిర్మాణ వైఫల్యం కేవలం టెక్నికల్ లోపంగా కాకుండా ప్రణాళికా లోపం, పాలనాపరమైన నిర్లక్ష్యం, ప్రజల భద్రతను తక్కువ అంచనా వేసిన వ్యవస్థాపక వైఫల్యంగా భావించవచ్చు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం సొమ్ముతో ఆటలాడుకున్నారని, ఇష్టారీతిన పాలన సాగించారని తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదన్న అసహనంతో ఆమె కొన్ని విషయాలు బయట పెట్టినప్పటికీ అవి కేవలం వ్యక్తిగత భావోద్వేగాలు కాదు, వాస్తవాలుగా మారుతున్నాయి. తండ్రి కేసీఆర్కు తిండి, డబ్బు మీద యావ ఉండదని చెప్పిన కవిత అవినీతి వెనుక హరీష్ రావు హస్తముందన్న సంకేతాలను బలంగా ఇచ్చారు. తనకు ఇది గతంలోనే ఎదురైన అనుభవాల ఆధారంగా బయటపడిందని ఆమె స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో 10 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా అధికారాన్ని చాకచక్యంగా నిర్వహించిన బీఆర్ఎస్కు కవిత తేలికగా పక్కన పెట్టినట్లయింది. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అన్న ఆమె మాటలిప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అసహనం కాదు, పార్టీలోని అంతర్గత విభేదాలపై వెలుగులోకి వచ్చిన సంకేతాలుగా మారుతున్నాయి. వాస్తవానికి కవిత ఇప్పుడు కాదు, గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేస్తూ వస్తుంది. ప్రధానంగా కేసీఆర్కు తాను వ్రాసిన లెటర్ దగ్గర నుంచి అన్న కేటీఆర్ వరకు విభేదిస్తూ వస్తోంది. పార్టీ తనకు అండగా నిలబడలేదనేది ఆమె ఆవేదన. దీంతో టోటల్గా పార్టీనే ఇరుకాటంలోకి పెట్టేందుకు నిర్ణయం తీసుకుందా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై రేవంత్ సర్కార్ సరైన నిర్ణయం తీసుకుందంటూ డైరెక్ట్ అటాక్ ఇచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే కవిత అమెరికాలో ఉన్న సమయంలో సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని కూడా తప్పుబట్టింది. ఆ ఇష్యూలో కేటీఆర్ తెర వెనుక పాత్ర పోషించారని జాగృతి నేతలు గుర్రు మీదున్నారు. దీంతో ఆమె అమీతుమీ తేల్చుకునేందుకే రెడీ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇక కేసీఆర్పై సీబీఐ విచారణ జరగడం తనకు తీవ్ర బాధ కలిగించిందని, కవిత పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ఆమె ముందే ప్లాన్ చేసినట్లుగా మాట్లాడినట్లు ఆమె మాటలు బట్టే తెలుస్తోంది. తాను మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చని తెలిసినా అయినా తాను మౌనంగా ఉండలేనని స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్కు మరకపడేలా చేసిన వారిలో 2-3 ప్రధాన కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి పేర్లు ఆమె ఆరోపణల్లో వినిపించడం గమనార్హం. గతంలో విపక్షాలు కూడా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థపై ఆరోపణలు గుప్పించాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఈ సంస్థకు అప్పగించబడ్డాయి. కాగ్ నివేదికలు, జస్టిస్ ఘోష్ కమిషన్ వంటి సంస్థలు ఈ కాంట్రాక్టులపై పారదర్శకత లోపాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయని అభిప్రాయపడ్డాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత భావోద్వేగాలే కాక రాజకీయ పరిణామాలకు దారితీయగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం రెడీ అవడంతో కవిత తన భావోద్వేగాలను బహిరంగంగా నేరుగా వ్యక్తపరిచారు. కేసీఆర్ ప్రజల కోసం పనిచేస్తే ఆయన పక్కన ఉన్న కొందరు మాత్రం తమ ఆస్తుల పెంపు కోసం పనిచేశారని ఆమె విమర్శించారు. హరీష్ రావు, సంతోష్ రావు తనపై ఎన్నో కుట్రలు చేసినప్పటికీ తాను ఇప్పటి వరకు నోరు మెదపలేదని, కానీ ఇప్పుడు కేసీఆర్ బిడ్డగా తాను తీవ్రంగా బాధపడుతున్నానని, ఈ కుట్రల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకే హరీష్, సంతోష్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వీరిని వదిలేసి కేసీఆర్పై బాణం విసిరేందుకు ముందుగానే సీబీఐ పేరును ప్రస్తావించారని, ఇది పూర్తిగా ప్రీ ప్లాన్డ్ చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు. అయినా వాళ్లనే మోస్తాం, వాళ్లకే ఇస్తామనే విధంగా వ్యవహరించడం పార్టీ భవిష్యత్తుకు ఎలా అనుకూలమవుతుందో అని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఖబర్దార్ బిడ్డ అంటూ హెచ్చరించడం, తనపై సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పెళితే ఊరుకోనని చెప్పడం ద్వారా ఆమె మాటల్లో తీవ్రత స్పష్టంగా కనిపించింది. రేపటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ తన వెనుక ఉన్నారని ట్రోలింగ్ జరుగుతుందని ముందుగానే అంచనా వేసి రేవంత్ లేదా బండి సంజయ్ చెప్తే మాట్లాడుతున్నానని దుష్ప్రచారం చేస్తారు అని వ్యాఖ్యానించారు. తాను ఎవరి ఆదేశాల మేరకు మాట్లాడే వ్యక్తిని కాదని, ఆడించినట్టు ఆడే తోలుబొమ్మను కాను అంటూ తన స్వతంత్రతను హైలైట్ చేశారు. కేసీఆర్పై సీబీఐ విచారణ జరగడం తనకు తీవ్రంగా బాధ కలిగించిందని, నాది కేసీఆర్ బ్లడ్ అంటూ భావోద్వేగంతో స్పందించారు. రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అయినా తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరి పేర్లు చెప్పలేదని, తెలంగాణ పేరుకు నష్టం జరుగుతోందని కాబట్టే స్పందిస్తున్నానని చెప్పారు. ఇకపై తనపై ఒక్క కామెంట్ వచ్చినా మేం 10 కామెంట్లు చేస్తాం, గీత గీసుకుని చేస్తామంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు. ఘోష్ కమిషన్ వేసిన రోజే పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తూ అప్పుడే తన ఆందోళనను వ్యక్తం చేసినట్టు తెలిపారు. కేసీఆర్పై సీబీఐ విచారణ అంటే తెలంగాణ భగ్గుమనొద్దా అంటూ ఆమె నిలదీయడం, ఈ వ్యవహారాన్ని కేవలం వ్యక్తిగతంగా కాకుండా
రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశంగా చూపించడంలో ఆమె భావోద్వేగం, రాజకీయ వ్యూహం రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్లోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడమే కాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేరుగా విమర్శించడం ద్వారా రాజకీయ వేడి పెరిగింది. కేసీఆర్పై జరుగుతున్న కుట్రల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కవిత మాటల్లో సొంత వారిని ఇరుకున పెట్టడమే కాక తమ పార్టీపై ఆరోపణలు చేయడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కవిత స్వయంగా ఒప్పుకున్నదే తమ ఆరోపణలకు ఆధారమని హస్తం నేతలు స్పష్టం చేశారు. వాస్తవాలు మాట్లాడితే కవితను కూడా సొంతవారు వదిలిపెట్టరని జాగ్రత్త పడాలంటూ సూచించారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న కలహాలను తమపై రుద్దడమేమిటని ప్రశ్నిస్తూ ఇది మరో రాజకీయ డ్రామా అని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్లోని అంతర్గత సంక్షోభం, కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న అవినీతి ఆరోపణలు అన్నీ కలిసి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్వేగభరితంగా మార్చుతున్నాయి. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా స్పందించడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ మద్యం కేసులో విచారణ జరుగుతున్న సమయంలో నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో కవిత సొంతవారిపైనే ఆరోపణలు చేయడం రాజకీయంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కేసీఆర్పై సీబీఐ విచారణకు సంబంధించిన పర్యవసానాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్న ఆమెకు ఓ రాజకీయ పార్టీని నడిపించేందుకు అవసరమైన వనరులు ఆమె దగ్గర ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవిత తాజా చర్యలు గులాబీ పార్టీలో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చే సూచనలు ఇస్తున్నాయి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్లుగా బీఆర్ఎస్ లో ఇంటి పోరు మలుపులు తిరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడమే కాక కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ వేడి పెరిగింది. ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ బీఆర్ఎస్ ను తేలిగ్గా పక్కన పెట్టిన సంకేతాలు గులాబీ శ్రేణులను దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. కవితను బహిష్కరించక తప్పలేదు. వీటన్నింటి నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అవినీతి చర్చలను మరింతగా ముదిరించాయి. బీఆర్ఎస్ లోని అంతర్గత సంక్షోభం, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మరి ఈ వేడి చల్లారుతుందా, మరింతగా రాజుకుంటుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.